కాసేపట్లో జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవం ప్రారంభం కానుంది. ఒక్క సీటు నుంచి పోటీ చేసిన అన్ని స్థానాల్ని గెలుచుకునే స్థాయికి ఎదిగిన జనసేన అతిపెద్ద పండగ చేసుకునేందుకు జన సైనికులు తరలి వస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి ఆవిర్భావ దినోత్సవం కావటంతో భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. పిఠాపురం నియోజకవర్గం చిత్రాలలో జనసేన భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ సభకు రాష్ట్ర నలుమూలల నుంచి జనసేన కార్యకర్తలు, లీడర్లు, పవన్ అభిమానులు తరలి వస్తున్నారు. ఈ సభలో పవన్ ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతోంది. సేనాని చాలా రోజుల తర్వాత పబ్లిక్ మీటింగ్ అడ్రస్ చేయబోతున్నారు. పైగా పార్టీ కార్యకర్తలు, నేతల్ని ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. దీంతో ఆయన ప్రసంగం ఎలా ఉండబోతుందన్న ఆసక్తి అయితే కొనసాగుతోంది. ప్లీనరీ వేదికగా పవన్ ఏం మాట్లాడబోతున్నారు, ఏ అంశాలపై పవన్ ఫోకస్ చేయబోతున్నారనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. జనసేన సభా ప్రాంగణం నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. జయకేతన సభకైతే మాత్రం అన్ని సర్వం సిద్ధమయ్యి మరి కాసేపట్లోనే సభ అయితే ప్రారంభం కానుంది. ఈ సభా ప్రాంగణానికి దూర ప్రాంతాల నుంచి వాళ్ళకి అన్ని రకాల సేపట్లో జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ సభ ప్రారంభం కాబోతుంది. పిఠాపురం నియోజకవర్గంలో ఇప్పటికే జనసేన కార్యకర్తలు, జనసేన నేతలంతా కూడా సభ ప్రాంగణానికి చేరుకున్నారు. మరి కాసేపట్లోనే ఈ సభ ప్రారంభం కాబోతుంది. అయితే మంగళగిరి నుంచి కాసేపట్లో బయలుదేరనున్నటువంటి పవన్ కళ్యాణ్ సభ ప్రాంగణానికి చేరుకుని సభను ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. అయితే ఈ ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ మాటలు ఏం మాట్లాడతారనే దానికి సంబంధించి కూడా చాలా ఆసక్తిగా జన సైనికులతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ వర్గాలను కూడా ఎదురు చూస్తున్నాయి. ఎందుకంటే కూటమిలో భాగస్వామిగా ఉన్నటువంటి జనసేన పార్టీ గడిచినటువంటి ఎన్నికల్లో భారీ విజయం సాధించిన తర్వాత జరుగుతున్నటువంటి ఆవిర్భావ సభ కావడంతో ప్రతి ఆవిర్భావ సభ ఇప్పటివరకు జరిగినటువంటి అన్ని ఆవిర్భావ సభల్లో కూడా పవన్ కళ్యాణ్ స్పీచ్ అనేది చాలా హైలైట్ గా మారింది. దాంతోపాటు రాష్ట్ర రాజకీయాలని మార్చే విధంగా కూడా గతంలో స్పీచ్లు అనేవి జరిగాయి. కాబట్టి ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్, ప్రస్తుతం డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఏం స్పీచ్ ఇవ్వబోతున్నారు, జనసేన పార్టీని రాజకీయంగా ఏ విధమైనటువంటి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించబోతున్నారు అనే దానికి సంబంధించి కూడా ఈ స్పీచ్ అనేది చాలా కీలకంగా ఉండబోతుంది. అయితే సనాతన ధర్మానికి సంబంధించినటువంటి డిక్లరేషన్ ని చెప్పడంతో పాటు భవిష్యత్తులో జనసేన పార్టీ ఎలాంటి పాత్ర పోషించబోతుంది రాష్ట్ర రాజకీయాల్లో అనే దానికి సంబంధించి కూడా క్లారిటీ అయితే పవన్ కళ్యాణ్ ఇస్తారంటూ కూడా పార్టీ నేతలు చెప్తున్నారు. దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఏం చెప్పబోతున్నారు అనేది ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈ జనసేన భారీ బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఇప్పటికే రాష్ట్రం నలుమూల నుంచే కాకుండా అటు తెలంగాణ, బెంగళూరు నుంచి కూడా చాలా మంది ఈ ఆవిర్భావ సభకు వచ్చారు. ముఖ్యంగా పిఠాపురానికి థ్యాంక్స్ చెప్తూ పిఠాపురం వేదికగానే ఈ సభను ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే పిఠాపురం నుంచే పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి గెలిచారు కాబట్టి పిఠాపురానికి థ్యాంక్స్ చెప్తూ పిఠాపురంలోనే ఈ సభను నిర్వహిస్తున్నామంటూ కూడా జనసేన చెప్తుంది. విజయకేతనం పేరుతో ఈ సభకు కూడా ఒక పేరు కూడా పెట్టడం జరిగింది. అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. మరి కాసేపట్లోనే ఈ సభ ప్రారంభం కాబోతుంది. ఒక పక్క ఎండ వేడిని తట్టుకుని కూడా జన సైనికులంతా కూడా పెద్ద ఎత్తున ఈ సభకు వచ్చారు. దాదాపు 1,00,000 నుంచి 2 లక్షల వరకు జన సైనికులు ఈ సభకు వస్తారంటూ కూడా జనసేన పార్టీ నేతలు చెప్తున్నారు. దానికి తగ్గట్టుగా ఏర్పాట్లను కూడా చేశారు. ఇప్పటికే చాలా వరకు కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి కాసేపట్లోనే సభ ప్రారంభం కాబోతుంది కాబట్టి మరింత క్రౌడ్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఒక క్రౌడ్ అనేది ఎక్కువగా వస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా చాలా పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం 70 సీసీ కెమెరాలు, 60 డ్రోన్లతో పాటు 2,000 మంది పోలీసు బందోబస్తు కూడా దీనికి ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా జనసేన 12వ ఆవిర్భావ సభ అనేది మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. పవన్ కళ్యాణ్ ఏం చెప్తారనే దానికి సంబంధించి కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది జనసేన పార్టీ తరఫున అనేది దానికి సంబంధించి కూడా ఈ రోజు పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇవ్వబోతున్నారు. దీంతో పాటు కూటమిలో ఉన్నటువంటి పార్టీ నేతలు ఉండాల్సినటువంటి కోఆర్డినేషన్ కి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ చాలా కీలకంగా మాట్లాడబోతున్నట్టుగా మనకి సమాచారం అవుతుంది. కెమెరా పర్సన్ నారాతో దుర్గానాయుడు, 10 టీవీ, పిఠాపురం నుండి.